సర్వోన్నతుని కుమారుడు అనబడెను. నేను పురుషుడి యందు కదా, కాబట్టి అది ఎలా సాధ్యము? పరిశుద్ధాత్మని మీదకు వచ్చును. సర్వోన్నత శక్తి నిన్ను కమ్మగను గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడెను. ఇదిగో నేను ప్రభు దాసురాలను, కలుగును కాక. రోజు 20 కిటికీలు 30 తలుపులు చేశాను. బాగా అలసిపోయాను, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి భయపడినము. ఇదేంటి వార్త? మరియా గర్భం ధరించినది, పరిశుద్ధాత్మలను కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్నది, తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించును. ప్రజలను వారి పాపం నుంచి రక్షించునా? అవును, ఆయనకు యేసు అని పేరు పెట్టిదెవు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. ఏమి ఇది కలయా నిజమా? దేవతతో కనబడి చెప్పినది. దేవత చెప్పిన ప్రకారం మరియను నా భార్యగా చేర్చుకునేదను. ప్రజాసంఖ్య నమోద ప్రకటన సర్వలోకమునకు తెలిపినది. సకల ప్రజలు వినండి. ఇది ప్రజాసంఖ్య రాయబడదు. ఇది రోమన్ సామ్రాజ్యానికి చక్రవర్తికి అయిన రీతి రాజుగా రాగన. నేను దావీదు వంశంలో పుట్టినవాడను కనుక ప్రధానం చేయబడిన నా భార్యను తీసుకొని యూదయలోని బెత్లెహేము అనబడిన నా స్వగ్రామమైన దావీదు ఊరికి వెళ్ళదము. అక్కడ ప్రజాసంఖ్యలో మా పేర్లు నమోదు చేసుకున్నాము. మా భార్య గర్భవతి కనుక ఆమె 45 గాడిదలు సిద్ధం చేసేదాము. అయ్యా ప్రతి అంటే ఇవ్వగలరా? మా ఇంటి చుట్టాలు వెళ్ళిపోయి స్థలములు వెళ్ళండి. అయ్యా మా భార్య నిందించలేదు, తలదాచుకోండి, కొంచెం స్థానం ఇవ్వండి అయ్యా. నా ఇంటి నిండా చిట్టాలి నిండి అన్నది. ఆ ఊరి అవతల ఒక పశువుల పాక ఉంది, అందులోకి వెళ్ళండి. అది చాలా అయ్యా, మేము శుభ్రం చేసుకుంటాం. వెళ్ళండి. తమ్ముడు గొర్రెల మేసగా చూసిరారా? బాగానే మేస్తుంది అన్న. అరే తమ్ముడు పొద్దెక్కుతుంది కానీ గొర్రెలని దొడ్లో కొనరండి రా. అలాగే అన్న. అరే తమ్ముడు గొర్రెలను లెక్క పెట్టారా ఒకసారి? అలాగే అన్న. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. అన్న గొర్రెలు 99 ఉన్నాయి అన్న. 99 అంటే మనం అమ్మగారు తోలుకొచ్చాం కదా. అరే ఇదే తప్పులకు వేసినట్టు నువ్వు వెళ్ళి చూసిరారా? అలాగే అన్న. 10, 20, 45, 50, 60, 70. అన్నా 99 అన్న గురి లెక్కేసి నేను కూడా. అరే రా అరే ఇదే తప్పులకు వేసినట్టు నువ్వు వెళ్ళారా? అలాగే 10, 20, 30, 40, 50, 90, 60, 40.
ఆకలితో ఉంటే కష్టపడి తీసుకొచ్చామన్నా గొర్రెని. సరే కానీ తీసుకెళ్ళా మమ్మల్ని కలిపేనా తమ్ముడు. నా ఒంటి వస్తుందన్నా చలిమంట వేసుకున్నామన్నా. సరే సల్మాన్ చేసుకున్నాం కావాల్సిన తీసుకెళ్ళి. అలాగేనన్నా. తమ్ముడు దెయ్యాల చూసిరారా. పోతాడంటా. అరే తమ్ముడు వెళ్ళి చూసినారా ఒకసారి భయపడుతున్నాడు. అలాగేనన్నా. ఏంట్రా పోతుందంటే చూసంతా ఉన్నాడుగా. తొట్టిలో కొట్టుకు చుట్టూ లోపంగా ఉన్నాడు. మీరు దర్శించుకోండి. ఆయనే రక్షకుడు. ఆయనే అని మీకు ఆనవాడు. అది దయ్యమో పోతుందో కాదురా, దేవుడు మన కొరకు పంపించిన దేవుడంట. మన కొరకు రక్షకుడు పుట్టాడంట. వెళ్ళి చూసొద్దాం పదండి. అరే తమ్ముడు, రక్షకుడికి భోజనం సమర్పిస్తాం తిండ్రా. రండిగో రండన్న మన కొడుకు రక్షకుడు పుట్టినాడు. రండిగో రండన్న. అరే చిన్న తమ్ముడు, రండిగో రండన్న మన కొడుకు రక్షకుడు పుట్టినాడు. రండిగో రండన్న. దర్శించడానికి వెళ్ళారు. ఇప్పుడు జ్ఞానం యొక్క సన్నివేశాలు మనం చూద్దాం. సహోదరులారా అలిసిపోయేది. సహోదరులారా దుర్దేవుని ఈ నక్షత్రం మమ్మల్ని చక్కగా నడిపించింది. రాత్రిని కాదు పౌరుని నక్షత్రం నడిపిస్తుంది. ఇటు జరగండి. చూద్దాం. హల్లెలూయా. మంత్రివర్య, మన రాజ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి? మరి మన పరిపాలన గురించి రాజుగారికి నా నమస్కారం. సేవక, మీరు అక్కడికి కారణం ఏంటి? తూర్పు దేశం జ్ఞానం వచ్చారు. ప్రవేశపెట్టమంటారు మహారాజా. ప్రవేశపెట్టుడి. ప్రణామములు. తూర్పు దేశపు జ్ఞానులారా, మీ రాకడకు ఇదే మా స్వాగతం. మీ రాకడకు కారణం ఏంటి? రాజా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు?
తూర్పు దేశం నుంచి వచ్చే ఈ నక్షత్రం మమ్మల్ని చక్కగా నడిపించింది మహారాజా. ఆయనను స్మరింప వచ్చితివి. యూదులకు రాజా నక్షత్రమా, జ్ఞానులైన మీరు దర్శించడమా? నా హృదయం కలవరపడుతున్నది. ఎవరక్కడ? మన రాజ్యంలో శాస్త్రులను యాజకులను ప్రవేశపెట్టుడి. హల్లెలూయా. ఏ రోజు రాజు నమస్కారాలు. నమస్కారాలు. నమస్కారాలు శాస్త్రులారా, యాజకులారా, మీ గ్రంథాలు విప్పి క్రీస్తు ఎక్కడ పుట్టినడో తెలిపిడి. క్రీస్తు పుట్టినని రాయబడి ఉన్నది మహారాజా. ఇది మీ ప్రవర్తన గ్రంథమని ఉన్నది మహారాజా. శాస్త్రులారా, యాజకులారా, ఇక మీరు వెళ్ళిడి. మహారాజా. తూర్పు దేశపు జ్ఞానులారా, ఇటు రండి, రహస్యంగా మాట్లాడదు. సుమారు ఆ నక్షత్రం మిమ్మల్ని ఎన్ని నెలలు నడిపించినది? సుమారు 12-13 నెలల నుండి మమ్మల్ని నడిపించుతున్నారు మహారాజా. అర్థమైంది. ఆ బాలునికి 2 సంవత్సరాల వయసు ఉండవచ్చు. మీరు వెళ్ళి ఆ బాలుని విషయమే తెలుసుకొని రండి. నేను వచ్చి అతన్ని పూజించినట్లు నాకు వర్తమానం తండి. ఎవరక్కడ? జ్ఞానులు బెత్లెహేము వెళ్ళి ఇంకా తిరిగి రాలేదండి. రాజావారు దేవదత్తుల చేత బోధింపబడి మరొక మార్గం నుంచి తిరిగి వెళ్తున్నట్టు తెలిసినది మహారాజా. యూదా రాజ్యానికి నేనే రాజుని. మరి ఒక రాజా మంత్రాలకు చింతకాయలు రాలినట్లు మరొక రాజు పుట్టడం అసంభవం. మొదట దిగుట మాణిక్యాలతో తనదవుతున్న యోరోబు రాజు ఉండగా మరొక రాజు పుట్టడు, పుట్టినవాడు బ్రతకడు. ఎవరక్కడ? మంత్రివర్య, మన రాజ్యంలో 2 సంవత్సరాల వయసు గల మగపిల్లల్ని వధించండి, హతమార్చండి. ఇది రాజు ఆజ్ఞాన్ని చెప్పండి మంత్రివర్య. బదులారా ఇంకా మీరు ఇలా రండి. మన రాజ్యంలో 2 సంవత్సరాల వయసు మగపిల్లలని హతమార్చండి, వధించండి. ఇది రాజు ఆజ్ఞాన్ని చెప్పండి. ఆ విధంగా 2 సంవత్సరాల వయసు పిల్లల్ని రాజుగారి ఆజ్ఞ ద్వారా జన్మించడము, అలాగే గొల్లలు, అలాగే జ్ఞానులు దర్శించడం అనేది మనం చూస్తా ఉన్నాం. దేవుడు పంపించిన దేవదూత. ఇదిగో పశువుల పాక, లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. యేసు ఎంత ముద్దుగా ఉన్నాడు. అదిగో నక్షత్రము, ఇదిగో పశువుల పాక, పండి లోపలికి వెళ్దాం. ఇదిగో నా బంగారం సేకరించు. శక్తులైన ప్రభు, ఇదే నా సామ్రాజ్యాన్ని స్వీకరించుము.
యేసు నీవే నిజమైన దేవుడు, ఇదిగో నా బాలం స్వీకరించు. ఆ విధంగా పశువుల మాటలో యేసుక్రీస్తు ప్రభువు వారు బాలయేసుని ఆ తొట్టులో యొక్క పొత్తుగుడ్డలతో చుట్టబడిన మీద మరి గొర్రెల కాపరులు అలాగే జ్ఞానులు దర్శించి గొర్రె కాపరులు వారి పశువుల మందల నుంచి శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి